దీప్తి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ జయ గారు. సూపర్ అండి. ఆషాఢం చాలా డిస్కౌంట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదండి. నెక్స్ట్ శ్రావణం మొదలవుతుంది, వరుసగా ఫెస్టివల్స్. అవును, మాకేమో ఆన్ స్క్రీన్ మీద ఉండేటప్పుడు దీప్తి గారు చాలా కొంచెం కాస్ట్యూమ్స్ ఎక్కువే అవసరం పడతాయి. డెఫినెట్ గా. ప్లస్ ఎలా క్యారీ చేయాలో తెలీదు. కొన్ని ఇండోర్లు ఉంటాయి, కొన్ని అవుట్డోర్లు ఉంటాయి. గెస్ట్లను బట్టి, కాన్సెప్ట్ని బట్టి శారీ వేర్ చేయాలి. నాకైతే పర్సనల్గా మీరు చూసుంటారు, ఎక్కువగా టాప్స్ లోనే కనిపిస్తారు, చుడిదార్స్ లోనే, డ్రెస్సెస్ లోనే కంఫర్టబుల్. మీరే కాదు, చాలా మంది అదే చెప్తారు, మేము డ్రెస్సెస్ లోనే కంఫర్టబుల్. మా డ్రెస్ ఏంటంటే వేసుకున్నా కానీ అసలు మెయింటెనెన్స్ అంటే ఏం ఉండదు, వరీ అవ్వక్కర్లేదు. ఎగ్జాక్ట్లీ అండి. ఎటు సర్దుకోవాల్సిన అవసరం ఉండదు, చూసుకోవాల్సిన పని ఉండదు, ఇంకా దాని మీదకి ఫోకస్ వెళ్ళదు. వన్స్ ఒకసారి వేర్ చేసామా అంతే, ఇంకా మిగతా కాన్సెప్ట్ మిగతాది ఆలోచిస్తూ ఉంటా. కానీ మీ వీడియోస్ ఇన్స్టాలో చూసినాక లేదు, శారీస్ స్టార్ట్ చేయాలి అనిపించింది నాకైతే. ఎలా మెయింటైన్ చేస్తారండి మీరు? కొన్ని ఏమో సింగిల్ పళ్ళు వేసుకుంటారు, అంటే కాంట్రాస్ట్ కలర్స్ కాంబినేషను అలా ఉంటుందా దీప్తి గారు? అంటే మన కలర్ ని బట్టి, మన కాంబినేషన్ డెఫినెట్ గా ఉంటుందండి. సో మీరు ఇప్పుడు ఆన్ స్క్రీన్ అన్నారు, సో అది నేను ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు మీలాంటి వాళ్ళు చెప్పింది, కొన్ని కెమెరా కలర్స్ అని కూడా ఉంటాయి. అవును. సో అలాగే మేము ఏంటంటే అకేషన్ బట్టి వెడ్డింగ్స్ కానీ ఆర్ఎస్ బర్త్డే ఈవెంట్స్ కానీ వాటికి తగ్గట్టు వాటి కలర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ కంఫర్ట్ లెవెల్. సో డ్రెస్సెస్ వేసుకుని అలవాటు అయిపోయి శారీ కట్టుకోమంటే అదో పెద్ద టాస్క్ అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసమే మా దగ్గర ఉన్న శారీస్ చాలా కలెక్షన్ ఉంది. ఓకే. లైట్ వెయిట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మేము బరువు మొయ్యలేము, బ్లౌజ్ గుచ్చుకుంటుంది, చీర బ్యాక్ సైడ్ గుచ్చుకుంటుంది, ఇలాంటివన్నీ అంటారు. ఓకే. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్ బ్లౌజెస్ అండ్ ఆల్సో సాఫ్ట్ మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్, లైట్ వెయిట్, అవి అన్ని అకేషన్స్ కి, నాట్ జస్ట్ క్యాజువల్ వేర్ లా కాదు, ఈవెన్ పార్టీ వేర్స్ కి వేసుకోవాలన్నా కూడా అన్ని అకేషన్ సెట్ అయ్యేటట్టు ఉన్నాయి. మీరు కట్టుకున్న శారీ చూడండి ఎంత బాగుందంటే, ఇప్పుడు నేను వచ్చిన తర్వాత బరువు అనిపిస్తుంది అస్సలు లేదు. మీకు నేను చెప్పగానే నాకు ఈ శారీ ఇచ్చి వేసుకొని చేయగారంటే అబ్బా శారీ కట్టుకోవాలా అనుకున్నా, కానీ బట్ వన్స్ వేర్ చేశాక ఎంత కంఫర్ట్ గా ఉందండి. బ్లౌజ్ కూడా మీరు వేసుకున్నది అది కాటన్ బేస్ చికెన్ కారీ ఫ్యాబ్రిక్. ఓకే. బట్ ఓన్లీ చికెన్ కారీ ఫ్యాబ్రిక్ అయితే మనకు అస్సలు షైన్ ఉండదు కదా. బట్ మీరు చేసే ఇంటర్వ్యూస్ కనుక్కోండి ఆర్ ఈవెంట్స్ కి మనకు కొంచెం కెమెరాలో కూడా మంచిగా కనిపించాలి. సో ఏంటంటే ఇలాంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ పైన అక్కడక్కడ హైలైట్స్ ఇచ్చాం. సో దాని వల్ల మీకు ఏంటంటే బ్యాక్ సైడ్ గుచ్చుకోటాలు, సైడ్స్ లో ఇబ్బందిగా ఉంటారు, అస్సలు ఉండవు. అండ్ శారీ మీరు కట్టుకున్నదేమో మంచి ఫైన్ మెటీరియల్, మష్రూ సాటిన్, మష్రూ సిల్క్ ఏంటంటే లైట్ వెయిట్, అసలు కట్టుకున్నట్టే ఉండదు. అండ్ ఆల్సో వీటికి మళ్ళీ మీరు ఫాల్ అలా చేయించుకోవాల్సిన పని లేదు, మేము మొత్తం పైపింగ్ ఇచ్చేసాము. సో మీరు డ్రెస్ లో ఎంత కంఫర్టబుల్ ఉంటారో ఈ సారీస్ కూడా అంతే, ఎక్కువ సర్దుకో అక్కర్లా, జారిపోయేటట్టు అస్సలు ఉండదు. సింగిల్ పళ్ళు వేసుకుని ఎంత కంఫర్టబుల్ ఉంది. అయితే మన కలర్ ని బట్టి, మన హైట్ ని బట్టి, మన వెయిట్ ని బట్టి కూడా మనం సారీస్ డిజైన్ చేసుకోవాలి. డెఫినెట్ గా చేసుకోవాలి కదా, ఎందుకంటే ఇప్పుడు అందరూ సారీ ఇప్పుడు పెద్ద స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది. అవును. ఇది వరకు వెస్టర్న్ వేర్ లో ఎంత కలెక్షన్ ఉండేదో సారీస్ లో కూడా ఇప్పుడు అంత వైడ్ రేంజెస్ ఉన్నాయి. ఓకే. సో డెఫినెట్ గా ఇవన్నీ కన్సిడర్ చేసి వేసుకుంటే ఇంకా అందంగా కనిపిస్తారు. మనలో ఉన్న కొంచెం ఫాల్ట్స్ ఉన్నవి కూడా హైడ్ చేసేవచ్చు. రైట్. సో ఈ వీటిలో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం ఇన్ని కాన్సెప్ట్స్ చెప్తుంటే అసలు నిజంగా పాసిబిలిటీ ఉందా అని అనిపిస్తుంది కదా. సో మా రెగ్యులర్ క్లయింట్ ఒకళ్ళు ఉన్నారు. ఓకే. సో తనని ఒకసారి తన కంఫర్ట్ లెవెల్ బట్టి మేము ఎలా స్టైల్ చేసామో చూద్దామా? డెఫినెట్ గా అండి. నైమిష గారిని పిలిచేద్దాం. ప్లీజ్ నైమిష్ గారు, వెల్కమ్ అండి. హాయ్ నైమిష్ గారు. హలో అండి. చూస్తూ ఉంటారా నా షోస్? చూసారా? నన్ను చూస్తారా? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు దీప్తి గణేష్ గారితో దీంతో మీరు ఇది ఉన్నారు? అరౌండ్ 5-6 years అవుతుంది. ఓకే. ఏం చేస్తుంటారండి? నేను బేసిక్ గా ఐటీ ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే. సో ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్ తను. సో ఐటీ ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళ వర్కింగ్ అవర్స్ మనకు తెలుసు. సో దాన్ని బట్టి వాళ్ళ కంఫర్టబుల్, వాళ్ళు ఎక్కువ వేసుకునే జీన్స్ విత్ కుర్తీస్, లేదంటే లెగ్గిన్స్ విత్ కుర్తీస్. అవి ఏంటంటే ఈజీ, వార్డ్రోబ్ లో పిక్ చేయాలన్నా కూడా ఈజీ వాళ్ళకి. ఎప్పుడు స్పెసిఫిక్ గా మనం లెగ్గిన్స్ ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాము, కొన్ని కలర్స్ పెట్టుకుంటే ఇలాగా మనం కుర్తీస్ తో మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. సో అంత కంఫర్ట్ లెవెల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఫ్రైడేస్ ఈవెంట్స్ ఉంటూ ఉంటాయి. ఇది వరకు ఈవెంట్స్ కూడా తన అనార్కలీస్ అలా వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎవరికైనా ఎప్పటికప్పుడు ట్రెండ్ బట్టి చేంజ్ అవ్వాలని ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు పిక్చర్స్, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చాలా ఎక్కువైపోయాయి, దానికి మంచిగా డ్రెస్అప్ అవ్వాలి కదా. సో సారీస్ లో ఫస్ట్ ఒకసారి వచ్చిన వాళ్ళ సారీ కట్టుకోగలనా అన్న డౌట్ ఉండేది. ఓకే. బట్ సారీలో మనం ఇచ్చిన కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇప్పుడు డ్రెస్సెస్ లో
ఎవరైనా ఈజీ మెయింటెనెన్స్ చూసుకుంటారు, అవును. అదే కైండ్ ఆఫ్ ఈజీ మెయింటెనెన్స్ ఫ్యాబ్రిక్, ఫ్రీ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. అండ్ ఇప్పుడు 8 hours ఉండాలి వాళ్ళు ఆఫీస్కి వెళ్తే, అవును. నలిగిపోకుండా ఉండాలి, అండ్ ఆల్సో కంఫర్టబుల్ ఉండాలి. సో అలాంటి ఫ్యాబ్రిక్ సజెస్ట్ చేసాం. ఇవాళ తను కట్టుకున్న శారీ కూడా అలాంటిదే. ఓకే. సో అది వచ్చేసి బనారసీ శారీ. బనారసీ శారీలో క్రేప్స్ లో ఎలా అయితే మనకు ఫాల్ ఉంటుంది, ఈ శారీలో కూడా అదే ఫాల్ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో బ్లౌజెస్ కూడా మేము లెగ్గిన్స్ కుర్తీస్ ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తారో ఆ అవును. కాన్సెప్ట్ లోనే మేము బ్లౌజెస్ కూడా స్టాండర్డ్ కలర్స్ వి కొన్ని డిజైన్ చేసాం. అవే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. ఎప్పుడన్నా శారీ నచ్చినా కానీ పిక్ చేసుకుంటే దానికి బ్లౌజ్ ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఆ, తన వార్డ్రోబ్ లో ఉన్నవే మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి కంఫర్టబుల్. ఓకే. ఇప్పుడు తను ఎక్కువసేపు ఆఫీస్ లో ఉండాలి, 8 hours దాకా అవును. శారీని ఎనీ డ్రెస్ క్యారీ అవును. చేయాలి కదా. Yes, yes. ఇలాంటి వాళ్ళకి ఏ ఫ్యాబ్రిక్ అయితే బాగుంటుంది అంటారు మీరు? ఫస్ట్ ఏంటంటే అస్సలు నలిగిపోకూడదు. అండ్ ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళకి ఏంటంటే కొంచెం డ్రేప్ చేసుకున్న తర్వాత ఎక్కువ కదలకుండా ఉండాలి. ఓకే. కంఫర్ట్ లెవెల్ ఆఫ్ వర్కింగ్ మనం Okay. అన్ని అవర్స్ కూర్చున్నప్పుడు కూడా. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం సెమీ ట్రాన్స్పరెంట్ లైక్ క్రేప్స్ కానీ మష్రూ సాటిన్స్ కానీ ఈ ఫ్యాబ్రిక్స్ అన్ని అస్సలు నలగవు. అండ్ మీరు ఐరన్ కూడా చేసుకోక్కర్లా అవి. ఓకే. అండ్ ఆల్సో మనకు బార్డర్స్ వచ్చినా కానీ హెవీ బార్డర్స్ ఉండవు. ఆ, బార్డర్స్ బేసికలీ ఏంటంటే డ్రేప్ చేసుకున్నా కొంచెం వెయిట్ యాడ్ చేస్తుంది కాబట్టి అవును. మనకి టూ మచ్ మెయింటెనెన్స్ సర్దుకుంటూ ఉండాలన్న ప్రాబ్లం Okay. కూడా ఉండదు. ఓకే. అండ్ మష్రూ సిల్క్స్ లో మీరు ట్రెడిషనల్ బ్లౌజ్ వేసుకోండి, ఆర్ మీరు జస్ట్ నా దగ్గర ప్లెయిన్ కలర్ బ్లౌజ్ ఉంది అని అంటే ప్లెయిన్ కలర్ బ్లౌజ్ అన్నా వేసుకోండి, ఎలా అయినా సెట్ అయిపోతుంది. రైట్. సో వర్క్ వేర్ అకేషన్స్ ఉన్నప్పుడు, ఇలా ఏమన్నా కొంచెం ఫెస్టివల్స్ థీమ్స్ ఉన్నప్పుడు వీళ్ళకి సెట్ అయ్యే సారీస్ అవి. అంటే పట్టు సారీస్ కట్టుకోలేరు కదా. అవును, అవును. మీకు ఎలా అనిపిస్తోందండి? చాలా బాగుంది యాక్చువల్లీ. ఆ. నేను ఫస్ట్ టైం నుంచి అలవాటే బేసిక్లీ. Okay. చాలా ఏమంటారు, ఈజీ టు క్యారీ. ఆ. వెస్టర్న్ వేర్ కి వీటికి పెద్ద తేడా అనిపించదు. పేరెంట్స్ బేసిక్ గా ఏంటంటే ట్రెడిషనల్ గా ఉండాలి పిల్లలు, అట్లీస్ట్ ఫెస్టివల్స్ అప్పుడు అవును, అనుకుంటారు. అవును. మాకేమో ఆ చుడిదార్లు కుర్తీస్ అవును. అలవాటు. ఆ, సో ఒక్కసారి ఇక్కడ ట్రై చేసిన తర్వాత మీరు చూడొచ్చు, ఇట్స్ వెరీ లైట్ వెయిట్. మాకు ఓకే. కావాల్సినది అసలు వేసుకున్నట్టు లేకుండా కంఫర్టబుల్ గా కూర్చొని. ఐ హావ్ ఎ స్మాల్ కిడ్ అనమాట. సో ఆ. తనని ఎత్తుకున్నా కూడా నలగకుండా, ఫెస్టివల్స్ కానీ ఏదైనా అకేషన్ కి వెళ్ళినప్పుడు నీట్ గా చక్కగా సింగిల్ వేసుకున్నా కూడా కంఫర్ట్ గా Yes, yes. ఉండేలాగా అవును. ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ నైమిషా గారు. సో లుకింగ్ ఫార్వర్డ్ ఇంకా మంచి డిజైన్స్ మీకు కంఫర్టబుల్ ఉండేవి ఇంకా డిజైన్ చేద్దాం. షూర్ షూర్. రైట్ Thank అండి. you. థ్యాంక్ యూ. కానీ దీప్తి గారు, నైమిష్ గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే మన డ్రెస్ ని బట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి కదండి. డెఫినెట్ గా. ఏదైనా అనీజీగా అనిపించింది అనుకోండి, వెంటనే డల్ అయిపోతాం, ఏమవుతుందో ఏంటో అనేసి. అవును. అండ్ మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అవును, అవును. అండ్ ఇప్పుడున్న అమ్మాయిలు అయితే వాళ్ళు ప్రిఫర్ కూడా చెయ్యట్లేదు. ఆ, అలా కొంచెం డిస్కంఫర్ట్ ఉంది అంటే ఈవెన్ చిన్నపిల్లలు కూడా వేసుకోవట్లేదు. అవునండి. సో అలాంటి వాళ్ళందరి కోసం మనం ఏంటంటే శారీస్ వాళ్ళ పర్సనాలిటీకి, వాళ్ళ ప్రొఫెషన్ కి, ఉమ్, బాడీ టైప్ కి సెట్ అయ్యేటట్టు కొంచెం చేంజెస్ చేసుకుంటే ఎవరైనా ఈజీగా శారీ క్యారీ చేయొచ్చు. డెఫినెట్ గా అండి. ఇంకొకళ్ళు కూడా మన క్లయింట్ ఉన్నారు. మ్హూ. సో తను కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ తంది. సో తన పర్సనాలిటీ బట్టి ఏ కైండ్ ఆఫ్ శారీస్ మనం స్టైల్ చేసాం. అండ్ ఓ, సో ఒకసారి చూద్దామండి. డెఫినెట్ గా తను ఇన్వైట్ చేసేద్దాం. Yeah, ఎవరండి తన ప్రవళిక గారు ఉన్నారు. Right. ప్రవళిక గారిని పిలిచేద్దాం. రైట్. ప్రవళిక గారు ప్లీజ్. హలో అండి. హాయ్ ప్రవళిక. హలో. వావ్, నైస్ సారీ. థ్యాంక్ యూ. అండ్ లుక్ ఎట్ హర్ బ్లౌజ్. అవునండి. తనకు శారీ కంటే బ్లౌజే చూసి కన్విన్స్ అయ్యారు మా దగ్గర. సో బ్లౌజ్ తోనే టెంప్ట్ అయిపోయారా మీరు? అవునండి. ఐఎమ్ Okay. ఆల్వేస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దీప్తి గారుస్ కలెక్షన్. ఓకే. సో నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లైవ్స్, యూట్యూబ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటాను. సో నౌ దట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ టు ది స్టోర్ అండ్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎ లుక్ అరౌండ్. మీరేం చేస్తుంటారు? నేను వచ్చేసి న్యూలీ మ్యారీడ్, Oh. హ్యావ్ టేకెన్ సమ్ బ్రేక్. ఓకే. చాలా బాగుంది. అంటే తన పర్సనాలిటీకి తగ్గట్టుగా చాలా బాగా డిజైన్ చేశారండి. సో స్పెషల్లీ ఇలా మంచి స్లిమ్ పర్సనాలిటీ వాళ్ళు ఏంటంటే మాకు వెస్టర్న్ వేర్స్ బాగుంటాయి, ఫ్రాక్స్ బాగుంటాయి అని వాళ్ళు అవే కలెక్షన్ క్యారీ చేస్తూ ఉంటారు. అవును. సో అలాంటి వాళ్ళకి ఇప్పుడు ఫెస్టివల్స్ ఉన్నాయనుకోండి, పెళ్ళైన కొత్తలో డెఫినెట్ గా ఫెస్టివల్స్ కి ఎవరో ఒకళ్ళు ఇన్వైట్ చేస్తారు, ఇంటికి వస్తూ ఉంటారు. సో ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి. సో అలాంటప్పుడు శారీస్ కట్టుకోవాలి అంటే సేమ్ బోరింగ్ శారీస్ అంటే శారీస్ ఆర్ నెవర్ బోరింగ్. అవి మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, మనం డిజైన్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే. సో తనకి ఇలా మంచి, తనకి ఏవైతే ఫ్రాక్స్ లో నెక్ కట్స్ కానీ ఆర్ స్లీవ్స్ తనకి ఏవైతే ఇష్టపడతారో అవే కట్స్ మేము బ్లౌజెస్ లో చేసాము. సో కాంప్రమైజ్ అయిపోతారు. సో తను చాలా హ్యాపీ. సో Okay. ఏంటంటే మంచి హాల్టర్ నెక్ బ్లౌజ్ ఇచ్చేసాం. అండ్ శారీ కూడా లైట్ వెయిట్ అండ్ కలర్స్ కూడా మనకి ఇప్పుడు వెస్టర్న్ గౌన్స్ లో ఎలాంటి కలర్స్ ఉంటాయి, పేస్టల్ pastel, కలర్స్, ah, మంచి yeah. సీక్వెన్స్ వర్క్, అలాగే శారీ కూడా డిజైన్ చేస్తాం. Okay. మీకు ఎలా అనిపిస్తోందండి ఇది ఫ్యాబ్రిక్ గానీ మొత్తం టోటల్ అవుట్ఫిట్? ఫ్యాబ్రిక్ ఇస్ సో కంఫీ అండ్ యూ కెన్ ఆల్సో టచ్ ఫీల్ అండి. చాలా బాగుంది. Okay. నాకు అంటే కంఫీ Ah. ఇండో వెస్టర్న్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్
we can consider this as. So I'm pretty much happy with Deepti garu's design. రైట్ Yeah. యా సో ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే స్టైలిష్ సారీస్ కావాలంటే వాళ్ళకి తగ్గట్టు మనం బ్లౌజెస్ చేస్తాము అండ్ ఆల్సో మిక్స్ అండ్ మ్యాచ్ ఆప్షన్స్ కూడా ఇస్తాం. వీళ్ళు ఏంటంటే సేమ్ బ్లౌజెస్ ప్లెయిన్ సారీస్ తో వేసుకోవాలన్న, ఇప్పుడు తను చెప్పినట్టు ఇండో వెస్టర్న్ స్టైల్ ఇప్పుడు అవును అవును డ్రేప్డ్ గౌన్స్ లాగా వస్తున్నాయి. అవి ఏంటంటే బేసికల్లీ సారీ లుక్కే. ఓకే సో ఏంటంటే స్టిచ్ అయిపోయి ఉంటాయి ప్లీట్స్ అవి. అలా కూడా మేము చేస్తాం. కొంతమంది ఓహో. ప్లీట్స్ పెట్టుకోవటం రాదు అంటే అది కూడా మేము చేసి ఇచ్చేస్తాం. ఓకే ఏదైనా కూడా మీరు ఆర్డర్ తీసుకొని చేసి ఇచ్చేస్తూ ఉంటారు. యా సో కంప్లీట్ మీరు ఏంటంటే సెమీ డ్రేప్ శారీ కావాలన్నా కూడా చేస్తాం. Okay. అండ్ ఈ సారీస్ ఇప్పుడు తను కట్టుకున్నవి ఏంటంటే మంచి ఫాలింగ్ మెటీరియల్, లైట్ వెయిట్ ఉంటాయి. అండ్ ఆల్సో మా ఎంబ్రాయిడరీస్ మీరు బ్యాక్ సైడ్ నుంచి చూసినా మీకు ఎక్కడ గుచ్చుకునే వర్క్ అవును, అవును. ఉండదు. ఓకే సో తను ఏంటంటే షీఈ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడు ఫెస్టివల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, Yeah. సో తను వార్డ్రోబ్ సెట్ చేసుకుంటున్నారు. ఓకే సో దానికి తనకి స్టైల్ స్టేట్మెంట్ కి సెట్ అయ్యేటట్టు బ్లౌజెస్ అండ్ ట్రెడిషనల్ టచ్ తో ఉన్న సారీస్ రెండు కాంబినేషన్ లో మేము డిజైన్ చేస్తాం. ప్లస్ తన కాంప్లెక్షన్ కి కూడా తగినట్టుగా. తన కాంప్లెక్షన్ తగినట్టు మంచి డస్కీ షేడ్స్ చాలా బాగుంటాయి తనకి. అవును ఇప్పుడు ఇది మీరు చూసినా కానీ ఇట్స్ డస్కీ టోన్ ఆఫ్ కొంచెం పీచ్ షేడ్ లో ఉంది. అవును అండ్ మన Peach కాంట్రాస్ట్ లో సీ గ్రీన్ ఇచ్చాం. సీ గ్రీన్ కూడా వెల్వెట్ బ్లౌజ్ ఇచ్చాం తనకి. అవును అవును సో ఇప్పుడు వెల్వెట్ బ్లౌజ్ మనకు కొంచెం వింటర్స్ లో క్యారీ చేయడానికి కంఫర్టబుల్ వెల్వెట్ అవునండి. బ్లౌజెస్. అండ్ ఆల్సో మంచి షైన్ ఉంటుంది కాబట్టి తను షీఈ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ది And I బ్లౌజ్. can use this blouse, it's multi-purpose, and I can wear అవునండి. skirts on this. ఓకే Yeah, I That can is the pair best up part. with Crop top lehenga. లాగా వాటికి వేసుకోవచ్చు ఇది మీరు. use చేసుకోవచ్చు. Yeah. రైట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక గారు. థ్యాంక్ Thank యూ you, Andy. థ్యాంక్ యూ Thank you. Thanks, Pravalika. Thank you. రైట్ దీప్తి గారు, అంటే మీరు చెప్పినట్లుగా అంటే మన కలర్ ని బట్టి అకేషన్ ని బట్టి సో పర్సన్ టు పర్సన్ చేంజ్ చేసేసుకోవాలి కదండి. అవును. వాళ్ళు ఎవరో వేర్ చేస్తారు బాగుంది నేను తీసేసుకుంటాము అనే దానికన్నా కూడా నాకు సూట్ అవుతుందా లేదనేది చూసుకోవాలి. డెఫినెట్ గా. అండ్ ఆల్సో సారీ డ్రేపింగ్ టెక్నిక్స్ కూడా ఉంటాయండి. ఆహా. ఎక్కువ డ్రేపింగ్ టెక్నిక్స్ అక్కర్లేదు. Okay. అందరి విమెన్ కి తెలిసేది మన అమ్మమ్మల టైం నుంచి చూసేవి రెండు స్టాండర్డ్ ఉంటాయి. స్టెప్స్ పెట్టుకోవటం, ఇంకొకటేమో సింగిల్ లేయర్ పళ్ళు. వేసుకోవటం, అవును. సో చాలా మంది ఏంటంటే కొన్ని క్రష్డ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఆర్ కొంతమంది కంప్లైంట్ చేస్తారు నేను చీరలో లావు కనిపిస్తా అవును, చీర అవును. కట్టుకొని అంటారు. అవును ఆ చీర తప్పు కాదు, మన డ్రేపింగ్ స్టైల్ తప్పు. ఓకే డ్రేపింగ్ స్టైల్ ఏంటంటే కొంచెం క్రష్డ్ ఉన్నప్పుడు సింగిల్ లేయర్ పళ్ళు వేసుకోండి. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు మంచి సారీ పెట్టికోట్స్ వచ్చేసాయి, అవును షేప్ వేర్స్ షేప్ వేర్స్ వచ్చేసాయి. సో అవన్నీ వేసుకుంటే ఎక్కడా మనకి ఎక్స్ట్రా వాల్యూమ్ యాడ్ అవ్వదు. అందరూ చాలా మంచి అందంగా కనిపిస్తారు. రైట్ సో ఏంటంటే అన్ని బాడీ టైప్స్ కి సెట్ అయ్యేటట్టు డ్రేపింగ్ స్టైల్ ఒకటి స్టెప్స్ పెట్టుకునేది, పట్టు సారీస్ ఉంటే స్టెప్స్ పెట్టుకునేది అది బెస్ట్. ఇది వే ఈవెన్ మనం వడ్డానం పెట్టుకున్న జ్యువెలరీ పెట్టుకున్న అది బెస్ట్ టెక్నిక్. బట్ ఫ్యాన్సీ సారీస్ అయితే సింగిల్ లేయర్ పళ్ళు ట్రై చేయండి. మీరు మరీ ట్రాన్స్పరెంట్ సారీస్ క్యారీ చేయలేరు అని అంటే వాటికి ఏంటంటే హైనెక్ బ్లౌజెస్ వేసుకోండి. హైనెక్ బ్లౌజెస్ కూడా చాలా స్టైలిష్ గా ఉంటాయి. బోట్ Okay. నెక్స్ కానీ ఆర్ మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ డాక్టర్స్ ఉన్నారు చాలా మంది క్లయింట్స్, వాళ్ళ స్టాండర్డ్ ప్యాటర్న్స్ క్లోజ్ నెక్ లాంగ్ స్లీవ్స్ చేస్తాం. అవును వాళ్ళు ఏంటంటే కంపల్సరీ సారీస్ కట్టుకోవాలి ఓకే బట్ కంఫర్టబుల్ ఉండాలి, సెట్ చేసుకోలేరు. సో ఈ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ మేము డిజైన్ చేస్తాం. Right. సో సారీ బట్టి మనం డ్రేపింగ్ స్టైల్ బ్లౌజ్ స్టైల్ సెట్ చేసుకుంటే ఎవరైనా అందంగా కనిపించవచ్చు, ఈజీగా క్యారీ చేయాలి. ఈజీగా క్యారీ చేయొచ్చు. పొట్టి పొడుగు బొద్దుగా ఉన్నాము, బాగా సన్నగా ఉన్నాము, ఇంకా స్టిక్ లాగా అనిపిస్తామేమో, అసలు అలాంటి డౌట్స్ ఏం అక్కర్లేదు. కొంచెం స్టైలింగ్ టిప్స్ ఫాలో అయిపోతే చాలు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్ జయ గారు. డెఫినెట్ గా రైట్ అండి, వెరీ నైస్ మీటింగ్. థ్యాంక్ యూ.